హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇది స్మాల్ స్టోరీస్ ఇష్టపడే వారి కోసం మినీ కథల మణిహారం అని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు పెళ్లి బంధం. శశాంక్ చదువుకోవటానికి తల్లిదండ్రులు కొంత అప్పు చేయటం, స్టడీలోనూ అది ఇది పెట్టుకొని కష్టంగా స్టడీ కంప్లీట్ చేశాడు. ఆ లోను కట్టుకుంటూ ఊళ్ళో అప్పులు తీర్చుకుంటూ లైఫ్ సెట్ అవ్వలేదు అని ప్రేమ పెళ్లి మీద ఆలోచన లేకుండా బ్రతికేశాడు. అలా 35 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా వెయిట్ చేస్తే పెళ్లి కూడా కాదేమో అని కాస్త డౌట్ వచ్చి ఆ లోన్లు అప్పులు అన్నీ తీరి ఒక ప్రాజెక్టు కూడా యూకేలో 10 మంది సభ్యులలో ఒక టీంలో అతను ఒకడయ్యాడు. అలా ఇప్పుడు శశాంక్ పెళ్లి చేసుకొని ఏ కట్న కానుకలు లేకపోయినా కానీ అమ్మాయి చదువుకుని ఉంటే ఆ ప్రాజెక్ట్లో తనని జాయిన్ చేసుకుని తనతో పాటు ఆ అబ్రాడ్ తీసుకువెళ్ళి 20 నెలల ప్రాజెక్టు మనీ లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుని సంబంధాలు చూస్తూనే ఉన్నారు. అతను వెళ్ళటానికి 2 నెలలు కూడా లేదు. వచ్చాక పెళ్లి చేసుకుందాము అంటే ఇప్పుడే ఏజ్ చాలా అయిపోయింది. అలా చాలా సంబంధాలు చూడగా ఒక సంబంధం దగ్గర శశాంక్ ఆగాడు. సహన. తనకు 34 ఉంటాయి. చదువుకుంది, జాబ్ చేస్తుంది. కానీ తనకు పెళ్లి కాకపోవటానికి కారణం సహన స్టడీ అయిపోయే వరకే తండ్రి చనిపోవటం, తల్లికి అసలు ఏమీ తెలియకపోవటం, 2 చెల్లెళ్ళు వాళ్ళ స్టడీ కంప్లీట్ కావాలి అంటూ సహన జాబ్ చేస్తేనే ఇల్లు గడవటం. అలా పెద్ద చెల్లి చదువు కంప్లీట్ అయిపోయే వరకు ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చిన్న చెల్లి అలా ఇలా చదివి ఏదో జాబ్ చేస్తుంది. ఇక ఇప్పుడు సహనాకి పెళ్లి చేయాలి, ఏదో పెద్ద గ్రాండ్గా కాకపోయినా మామూలుగా అయినా అన్నట్టు అలా శశాంక్ సహన 2 పెళ్లి చూపుల్లో కూర్చున్నారు. 2 చదువుకున్న వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని 2 ఇష్టపడ్డారు. సహనాకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. అది కూడా శశాంక్ పెళ్లికి ముందే చెప్పింది. ఒకవేళ పిల్లలు పుడతారో లేట్ అవుతుందో తెలియదు అని. శశాంక్కి ప్రజెంట్ పిల్లల మీద ఏమీ లేదు. సహనాన్ని తీసుకుని అబ్రాడ్ వెళ్ళిపోతే ఆ ప్రాజెక్ట్ అయిపోయే వరకు 2కి చాలా డబ్బు మిగులుతుంది. ఇల్లు, కారు, హోదా వచ్చాక అక్కడ గ్రోత్ని బట్టి మంచి జాబే ఉంటుంది. ఆ ఆలోచనలో ఉండి సహనా చెప్పినది పెద్దగా పట్టించుకోలేదు. అలా 2 ఇష్టపూర్వకంగా పెళ్లి జరిగింది. శశాంక్ వెళ్ళటానికి నెలే టైం ఉంది. సహనా వీసా సెట్ చేసుకోవాలి. తనకు సెట్ అవ్వగానే తాను వెళ్ళిపోతుంది. కానీ శశాంక్ వెళ్ళే డేట్ ఫిక్స్ అయింది. పెళ్లి తర్వాత అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగాయి. అలా మొదటి రాత్రి కూడా 2 వయసులో ఉన్నారు. బాధ్యతల కోసం కోరికలను పక్కన పెట్టారు. కానీ ఇక వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు కదా. అలా 2 చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా కానీ పెళ్లి బంధంలో చాలా ప్రేమగా దగ్గరైపోయారు. ఇక శశాంక్ సహనాని వదిలి వెళ్ళవలసి వచ్చింది. పాపం వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు 2 చేస్తేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది బాగా ఒక ఆలోచన. శశాంక్ అలా సహనాని వదిలిపెట్టి కష్టంగా వెళ్ళిపోయాడు. అత్తగారు పల్లెటూరు కావటం వల్ల సహనా తల్లి చెల్లి దగ్గరికి వచ్చి తాను వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తుంది. వీసా, పాస్పోర్ట్ రెడీ అయ్యాయి. టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలా వెయిట్ చేస్తున్న సహన ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇక సహనాకి ఎంత ఆనందంగా ఉంది అంటే, ఎందుకంటే తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది అని, తొందరగా సంతానం అందదు అని గతంలో చాలాసార్లు విన్నది. అటువంటిది తల్లి అవుతుంది అంటే చాలా ఆనందం. శశాంక్తో ఉన్నది నెల రోజులైనా కానీ అతనిపై అమితమైన ప్రేమను పెంచుకుంది. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం అని మురిసిపోతూ శశాంక్కి ఫోన్ చేసింది. శశాంక్ సహనా చెప్పింది విని, నీకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇంకొక 20 డేస్లో నువ్వు అబార్షన్ చేయించుకుని వచ్చేయి. మనం పిల్లలకు తర్వాత ప్లాన్ చేసుకుందాం అన్నాడు. సహనా, శశి, నా ప్రాబ్లం నీకు తెలుసు. ఇటువంటి సిచ్యువేషన్లో మన బేబీని అబార్షన్ చేసుకోవటం, అది మనం ఏమీ ఇన్లీగల్గా కలవటం లేదు కదా, భార్యాభర్తలమే కదా అని బాధగా అన్నది. శశాంక్, ప్లీజ్ సహనా, 2 సంవత్సరాల తర్వాత పిల్లల గురించి ఆలోచించుదాం. ఇప్పుడేగా పెళ్ళయింది, మనమేమంత హ్యాపీ లైఫ్ అనుభవించింది కూడా లేదు కదా. ప్లీజ్ అబార్షన్ చేయించుకో అని ఫోన్ పెట్టేశాడు. సహనాకి ఏమీ అర్థం కాక తల్లికి చెప్పింది. తల్లి కూడా అల్లుడు చెప్పింది చెయ్యి
అమ్మా నీ భవిష్యత్తు బాగుంటుంది అని ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ సహనాని చెక్ చేసి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పింది. సహనా తల్లి సహనా వేరే దేశంలో ఉద్యోగం చేయటానికి వెళ్తుంది. ఇప్పుడు బేబీ అంటే అమ్మాయి భర్త వద్దంటున్నాడు అన్నది. డాక్టర్ నీకేమైనా పిచ్చా? అమ్మాయికి ఉన్న ప్రాబ్లంకి సంతానం చాలా తక్కువ అందటం గాడ్ గిఫ్ట్ అది. అయినా పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ముందుగానే ఏదో ఒక ఫిల్స్ వాడాల్సింది. ఇప్పుడు తనకున్న ప్రాబ్లంకి అబార్షన్ చేస్తే తర్వాత ఛాన్సెస్ చాలా తక్కువ. అయినా సహనాకి ఏమైనా 20లో ఉందా? ఇంకా బోలెడు సమయం ఉంది అనటానికి. 30 దాటాక అంతా బాగున్న వాళ్ళకే ఛాన్సెస్ తక్కువగా ఉంటున్నాయి. అలాంటిది ప్రాబ్లంలో ఉన్న సహనాకి చాలా కష్టం. ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం చూసుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే బేబీ డెలివరీ అయ్యాక వెళ్ళవచ్చు విదేశాలకు. అంతేకాని అమ్మతనం ఆమెకు చాలా తక్కువ అని కాస్త కోపం చేసింది. అలా ఇద్దరు ఇంటికి వచ్చారు. సహనా శశాంక్కి ఫోన్ చేసి డాక్టర్ చెప్పింది. శశాంక్ తర్వాత పుడితే పుడతారు, లేకపోతే లేదు. నువ్వైతే అబార్షన్ వేరే హాస్పిటల్లో అయినా చేయించుకుని వచ్చేయి అన్నాడు. ఇక సహనా శశాంక్కి ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అలా శశాంక్ రోజు ఫోన్ చేసి వెళ్ళావా హాస్పిటల్కి, అబార్షన్ చేయించుకున్నావా, టైం దగ్గర పడుతుంది అని అంటుంటే సహనా ప్లీజ్ అండి నాకు ఈ బేబీ కావాలి. బేబీ పుట్టాక కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉంచైనా వస్తాను. నాకు చాలా ఛాన్సెస్ తక్కువ. ఇచ్చిన గాడ్ గిఫ్ట్ని వదిలేసుకోవాలి అని లేదు ప్లీజ్ అని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది. శశాంక్ నువ్వు అబార్షన్ చేసుకుని ఫ్లైట్ ఎక్కితే నా భార్యవి, లేదా ఇక నీ ఇష్టం అన్నాడు. సహన నేనేం తప్పు చేస్తున్నాను అని అతని భార్య కాకుండా పోతాను అని పౌరుషంగా అబార్షన్ చేయించుకోకుండా ఉన్నది. ఫ్లైట్ కూడా ఎక్కలేదు. శశాంక్కి కోపం వచ్చింది. ఆన్లైన్లో సహనాకి డైవర్స్ నోటీస్ పంపించాడు. సహన నేను నీకు డైవర్స్ ఇవ్వను, నేనేమి తప్పు చెయ్యలేదు అని ఇద్దరి మధ్య చాలా వాదనలు జరుగుతున్నాయి. సహనా ససేమీరా డైవర్స్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. పాపం ఇప్పుడు సహనాకి భర్త సపోర్టు లేదు. తల్లి కూడా మొగుడు మాట వినకపోతే నీ జీవితం ఎలా సాగుతుంది? అతను డైవర్స్ అడిగేదాకా నువ్వే చేస్తున్నావు అంటూ ఇంట్లో ఇంకొక పెళ్లి కావలసిన పిల్ల ఉంది అంటూ తల్లి కూడా ఆమె సొదను ఆమె వెళ్ళదీసుకుంటుంది. సహనా పుట్టింట్లో కూడా ఉండలేక పల్లెటూరు అయినా కానీ అత్తింటికి వచ్చింది. సహనా అత్తమామలతో నేను చేస్తున్న తప్పేమిటి, డైవర్స్ ఇవ్వమంటే ఎలా ఇస్తాను, మీరైనా చెప్పండి అంటే వాళ్ళు మేము చెబితే వినే కొడుకు కాదమ్మా, అడ్డాల నాడే బిడ్డలు గడ్డాల నాడు కాదు కదా, నువ్వు మాతో ఉంటానంటే పిరికడ తిండి పెట్టగలుగుతాము కానీ వాడికి చెప్పే అంత వాళ్ళం కాదు అన్నారు. అలా సహన అత్తారింట్లో ఉండటం మొదలుపెట్టింది. సహన తన జాబుని ఆన్లైన్లో కంటిన్యూ చేస్తూ చక్కగా హాస్పిటల్లో చూపించుకుంది. అత్తమామలకు కూడా బరువుగా భారంగా కాకుండా వాళ్ళని కూడా తల్లిదండ్రులుగా చూసుకుంటుంది. శశాంక్ సహన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది డైవర్స్ ఇవ్వనంటుంది అని చాలా కోపం చేస్తున్నాడు. తాను వర్క్ చేసే దగ్గర లూసీ అనే అమ్మాయి తనను పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉంది. ఆ వర్క్లో జాయిన్ అవుతుంది, మా లైఫ్ బాగుంటుంది, నువ్వు ఎలా అయినా విడాకులు ఇవ్వాల్సిందే అని శశాంక్ చాలా ఒత్తిడి తెస్తున్నాడు సహన మీద. సహన తన సహనాన్ని ఎప్పుడూ కోల్పోకుండా డైవర్సు ఇవ్వను కాక ఇవ్వను, నేను చేసిన తప్పేముంది అని మొండిగా ఉంటుంది. శశాంక్ సహన ఎంత చెప్పినా వినటం లేదు అని లీవ్పై ఇండియా వచ్చాడు. అప్పుడు సహనాకి 8వ నెల, చక్కగా గర్భం కనిపిస్తుంది. సహన కూడా ఎంత అందంగానో ఉంది. శశాంక్ సహనాన్ని చూశాక అతని భార్య అతని కోసం తల్లి దగ్గర ఎదురు చూస్తుంది. వయసు తెచ్చిన ఆరాటం. అలా ప్రేమగా నెల రోజులు కలిశారో లేదో చాలా రోజుల గ్యాప్. అందంగా కనబడుతుంటే ఆగలేక సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. సహన ప్లీజ్ శశి, డాక్టర్ మరీ చెప్పింది భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని. ఎలాగూ మీరిక్కడికి రారు కదా అని మీకు ఈ మాట చెప్పలేదు, మీరు సడన్గా వస్తారు అని నాకు తెలియదు అని ఎంతో ప్రాధేయపడింది. శశాంక్ డాక్టర్లు అంతే చెప్తారు, భార్యాభర్తలు కలిస్తే అబార్షన్ అయిపోతుందా, మరీ విడ్డూరము అంటూ పాపం సహనాన్ని వయసు ఆరాటంతో ఉక్కిరి బుక్కిరి చేశాడు. నెక్స్ట్ డే సహన లెగలేకపోయింది. బాత్రూంలోకి వెళ్ళింది. నీరసం వల్ల జారిపడింది. 8 నెలల గర్భం అబార్షన్ అయిపోయింది. ఇంకొక నెల రోజులు ఉంటే బేబీ వాళ్ళ కంటి ముందు కనిపించేది. డాక్టర్ సహనాని చాలా కోప్పడింది. జాగ్రత్తగా ఉండమని చెప్పాను, అయినా నువ్వంత నీరసం అయిపోయి వాష్రూమ్లో పడిపోయే అంత ఏమైంది అన్నది. సహన ఏం చెప్తుంది,
శశాంక్ వయసు ఆరాటంతో తనను ఉక్కిరిబిక్కిరి చేశాడు అని చెప్పలేక మౌనం వహించింది. శశాంక్, ఎలాగూ అబార్షన్ అయిపోయింది, ఇప్పుడు ఇద్దరము కలిసి వెళ్దాము, ఇకనైనా ఒప్పుకో అన్నాడు. సహనాకి అబార్షన్ అయింది అని శశి అలా మాట్లాడుతూ ఉన్నాడు అనే కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకుంది. బిడ్డను మోస్తుంటే వద్దు అన్నాడు. తన హెల్త్ గురించి ఎంత చెప్పినా కానీ వినకుండా మూర్ఖంగా తనను సొంతం చేసుకున్నాడు. అతను ఒక్క నెల పంచిన ప్రేమకు జీవితాంతం శశాంక్ తోడు కావాలి అనుకుంది. కానీ ఇక బేబీ లేదు, శశాంక్కి కొంచెం కూడా మానవత్వం లేదు అన్నట్టు సహనా డైవర్స్ పేపర్స్ తెప్పించి సైన్ చేసి అతని చేతిలో పెట్టి దండం పెట్టి, లైఫ్లో నాకు కనిపించకు, డబ్బు అవసరమే కాదనటం లేదు, కానీ డబ్బు కోసం భార్య బిడ్డలు కూడా నీకు అనవసరం అనిపిస్తుంటే నీతో నా జీవితం సాగదు. అబ్రాడ్లో ఉద్యోగం చేసుకునే వాడే బ్రతుకుతున్నాడా, ఇండియాలో ఉన్నవాడు బ్రతకటం లేదా, ఇక వాళ్ళ పిల్లలు కనటం లేదా అని నీ ఆలోచనకి ఇంకొక దండం అంటూ సహనా వెళ్ళిపోయింది. చెడ్డ బంగారం కంసాలి ఇంటికి చేరుతుంది అని బిడ్డ బాధను రెట్టింపు చేయలేక తల్లి గుండెల్లో పెట్టి తన ఇంట్లోనే పెట్టుకుంది. సహనా కాస్త కోలుకుని తన ఉద్యోగం తాను చేసుకుంటూ, చెల్లికి సంబంధాలు వస్తున్నాయి కానీ పెద్దమ్మాయి ఇలా అంటా కదా, మొగుడిని వదిలేసింది అంటా కదా అని ఏదో రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. సహన ఏమీ పట్టించుకోకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటుంది. తల్లి ఒక్క 3 నెలల తర్వాత సహనాతో, మీ అత్తమామలను నేను బ్రతిమాలుతాను, నిన్ను కొన్ని రోజులు అక్కడ ఉంచుకున్న, చెల్లికి పెళ్లి కుదిరితే తర్వాత వద్దు అమ్మా అని బుజ్జగించింది. సహనాకు తల్లి బాధ అర్థమవుతుంది. అమ్మా, మొగుడే నా వాడు కాదు, అత్తమామల ఇంటి దగ్గర ఉంటే మొగుడికేమో విడాకులు ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే శశి ఫోన్ చేసి నా ఇంట్లో నీకేం అవసరం అంటే ఏ సమాధానం చెప్పనమ్మా, కనీసం డైవర్స్ పేపర్పై సంతకం పెట్టినప్పుడు నా బాధ అర్థం చేసుకుంటాడు అనుకున్నా, హాయిగా వెళ్ళిపోయాడు. కానీ కనీసం మా అత్తమామలు ఏం జరిగింది అని కూడా అడగటం లేదు. అతను ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇప్పుడు అక్కడికి నేను పోతే అతని భార్యకి ఏం చెప్పమంటావు? నేను కొన్ని రోజులు హాస్టల్లో ఉంటానమ్మా, దాని పెళ్ళి అయిపోయాక వస్తాను అని చెప్పి హాస్టల్లో చేరింది. అలా ఇంకొంతకాలం ముందుకు జరిగింది. సహనా చెల్లికి పెళ్లి సెట్ అయింది. ఇంటికి రమ్మని తల్లి రమ్మంటే వెళ్ళింది. సహనా చెల్లితో, ఎవరే నా మరిది గారు, ఎలా ఉంటాడు అన్నది. స్వాతి, నీకు తెలిసిన వాడే అక్క, అబ్రాడ్లో జాబ్ చేసి వచ్చాడు, ఇక్కడ మంచి జాబ్ కూడా వచ్చింది, కాసేపట్లో వస్తారు చూద్దులే అన్నది. అలా శశాంక్ పెళ్లి చూపులకు వచ్చాడు. సహనా స్వాతిని చక్కగా రెడీ చేసి బయటికి తీసుకువచ్చింది. శశాంక్ను చూసి షాక్ అయిపోయింది. తల్లిని చూసి, మీకు అన్నీ తెలిసే చేస్తున్నారా అమ్మా అన్నది. తల్లి, మాకు అన్నీ తెలుసు అన్నది. సహన చెల్లిని చూస్తూ, నీకు కూడా తెలుసా అన్నది. స్వాతి తెలుసు అన్నట్టు తల ఊపగానే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని శశాంక్ను చూసి ఇంట్లోకి వెళ్ళింది. శశాంక్ సహన వెంట రూమ్లోకి వెళ్ళాడు. సహన బ్యాగులో బట్టలు సర్దుకుంటూ జిప్పు కోపంగా వేసి వెనుతిరుగుతుంటే శశాంక్ మీసాలు కొరుక్కుంటూ ముసిముసిగా నవ్వుతూ సహనాను చూస్తూ ఉన్నాడు. అలా శశాంక్ చూడగానే ఆమె చేతిలో బ్యాగ్ బెడ్పై పడ్డది. చీరను నలుపుకుంటూ, మీరు పెళ్లి చేసుకోవాలి అంటే లోకంలో ఎవ్వరూ దొరకలేదా? ఇప్పుడు బాగానే డబ్బు సంపాదించారు కదా, మళ్ళీ నా చెల్లి జీవితంలోకి ఎందుకు రావాలని చూస్తున్నావు అని కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే వాటిని తుడుచుకుంటూ వెక్కిళ్ళ మధ్య అడుగుతుంది. శశాంక్, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు కదా, బాగుంటుంది అని వచ్చాను, నువ్వు ఒప్పుకోవా అన్నాడు. సహన ఏడుస్తూ, నాకు 2-3తో ఉండటం రాదు, నా మనసైనా నా తనువైనా అనే ఇక మాట్లాడలేక, మీ అందరికీ తెలిసే చేస్తున్నారు కదా, మధ్యలో నాకెందుకు అంటూ బ్యాగ్ తీసుకుని వెళ్ళబోయింది. శశాంక్ సహనాని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుని ఆమె మెడవంపుల్లో అతని పెదాలు రాస్తూ ఆమె వెనకగా అతను మొత్తంగా ఆనుకొని, నీ తనువైనా నీ మనసైనా ఒకరికే కదా, అది నాకే ఇచ్చావు కదా, ఇప్పుడు బయటకు వెళ్ళి యూస్లెస్గా అంటూ ఆమె నడుమును పిసికేస్తూ, ఈ బాడీని వేస్ట్ చేయటం ఎందుకు, నాకు ఇస్తే నేను యూజ్ చేసుకుంటాను కదా అంటూ బిగి కౌగిల్లో బిగించేసి సహనాకి మత్తుని మాయని చూపిస్తున్నాడు. సహన శశి చేతులు గట్టిగా పట్టుకొని వెనకకు జరుపుతూ, ప్లీజ్, నా వాడంటే వాడి కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను, కానీ మరొకరితో పంచుకునే ఆలోచన ఉద్దేశం నాకు లేదు, మీ అందరికీ భారం నేనొక్కదాన్నే కదా,
మీ అందరి సంతోషం కోసం వెళ్ళిపోతానులే అని కదులుతుంటే ఆమె బ్యాగ్ తీసి కింద వేసి సహనాని అమాంతంగా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెపై చేరిపోతూ, సారీ మా, నా కోసం, మన బేబీ కోసం నువ్వు చాలా ఆశపడ్డావు. నేనే ఆలోచన లేక నిన్ను చూడగానే ఇగో ఇలా అయిపోతున్నాను. అదేంటో నా సీటు కిందికి 35 వచ్చే వరకు కూడా ఎవరిని చూడాలి అనుకోలేదు. నీతో కలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తే ఆగలేకపోతున్నాను. మొదట నీతో లైఫ్ హ్యాపీగా ఉండాలి అని, అప్పుడే పిల్లలు వద్దు అన్నా నువ్వు మొండిగా ఉంచుకుంటే నీకోసం, మన బేబీ కోసమే వచ్చాను. కానీ నిన్ను చూసి కాస్త తొందరపడ్డాను. నీ హెల్త్ డిస్టర్బ్ అయింది, మన బేబీ మనకు దూరం అయింది. తర్వాత డాక్టర్ని కలిస్తే నువ్వు చాలా వీక్గా ఉన్నావు అని చెప్పినప్పుడు నిన్ను చూస్తూ దూరంగా ఉండలేను, కోపంగా అయినా నువ్వు నాకు దూరంగా ఉంటావు అని ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను, నీపై ప్రేమ లేక కాదు అంటుంటే, సహన, మరి నా చెల్లిని చేసుకుంటానన్నావు అని బాధగా అన్నది. శశాంక్, పిచ్చి మొద్దు, మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా? నాతో వర్క్ చేసే మా ఫ్రెండ్ చేసుకుంటాను అంటే ఆల్రెడీ మీ అమ్మతోటి మీ చెల్లితో మాట్లాడి ఈరోజు ముహూర్తాలు చూసుకుందాము అంటేనే వచ్చాను అన్నాడు. సహన, మరి మీరు పెళ్లి చేసుకోలేదా లూసీని అన్నది. శశాంక్, చేసుకున్నానే, లూసీని, గీసీని, బీసీని అందరినీ చేసుకున్నా. ఏ నీకొక్కదానికే ఉంటుందా ప్రేమ? మగాడిగా నాకు ఉండదా? ఆర్థిక ఇబ్బందులలో నా భార్య ఉండకూడదు, నా భార్య కూడా కష్టాలలో పెరిగింది, నేనైనా సుఖంగా చూసుకోవాలి అనుకోవటం కూడా తప్పేనా? ఫస్ట్ పిల్లలు వద్దనుకున్న మాట నిజమే, కానీ నువ్వు కావాలి అన్నాక నేను వద్దని అనుకోలేదు. నేను కూడా ఆ బేబీ అలా అయిపోయాక చాలా డిస్టర్బ్ అయ్యాను, ప్రామిస్ అన్నాడు. కష్టాలు తెలిసిన సహనకు భర్త ఏదో చిన్న పొరపాటు చేశాడని తన జీవితాన్ని బలి చేసుకోవాలి అనుకోదు కదా. కోరి అతనే వచ్చాడు, కాదనలేదు. అలా ఇద్దరు ప్రేమగా ఒకటయ్యి సహనా చెల్లి పెళ్లిని గ్రాండ్గా చేశారు. శశాంక్ తను ఒక్కడు కష్టపడ్డ డబ్బుతో ఒక కారు, లోన్లో ఇల్లు తీసుకొని సహనాతో గృహప్రవేశం చేశాడు. శశాంక్, సహనా ఇద్దరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటున్నారు. సహన జాబ్ చేస్తాను అంటే శశాంక్, వద్దు, నువ్వు రెస్ట్గా ఉండు, మనకొక్క బేబీ చాలు, ఆ బేబీ తర్వాత నీకు జాబ్ చేయాలనిపిస్తే చెయ్యి, లేకపోతే కూడా అవసరం లేదు, ఎలాగో నేను తెచ్చే దాంట్లో సర్దుకుని బ్రతికేదానివే కదా, నీకు ఎలా ఉంటే అలా చెయ్యి అని అంటే సహన, తనిప్పుడు జాబ్ చేస్తాను, ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆపేస్తాను అని చెప్పి తను కూడా జాబ్కి వెళ్తుంది. ఇద్దరు చిలక గోరింకల్లా వెళ్ళి వస్తున్నారు. అలా కాస్త చాలా రోజుల తర్వాతే వాళ్ళకొక బాబు పుట్టాడు. ఇక సహనాకైతే వాడే ప్రపంచం, మొగుడిని పట్టించుకునేదే లేదు. శశాంక్ భార్య పిల్లలను చూస్తూ మురిసిపోతూ ఆనందంగా జీవిస్తున్నాడు. చిన్న చిన్న తప్పులు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తెగిపోయే వరకు వస్తాయి. కానీ ఒక్కసారి ఆగి ఆలోచిస్తే, మరలా బంధం ముడిపడితే ఇంకొకసారి తెగిపోయే అవకాశం ఉండదు. ఎవరు తప్పు చేసినా సరిదిద్దుకునే అవకాశాన్ని భార్య భర్తకు ఇవ్వాలి, భర్త భార్యకు ఇవ్వాలి. సహన శశాంక్ మరలా కలిశాక నీ వల్ల బేబీ ఇలా అయిపోయింది అని సహన ఎత్తి చూపలేదు. నువ్వు నాతో యూకే వస్తే ఇంకా డబ్బు చాలా వచ్చేది అని శశాంక్ అనలేదు. ఉన్న దాంట్లోనే ఇద్దరు హ్యాపీగా బతికేశారు. కలిసిపోయాక గతం గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఇదండి మన శశాంక్ సహన స్టోరీ. మరొక స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.